నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ఒకప్పుడు బాలీవుడ్ హీరోయిన్స్ తెలుగులో నటించాలంటే డైరెక్టర్లకు పెద్ద టాస్కే అని చెప్పాలి. అలాగే తెలుగు సినిమాల్లో నటించే వారిని బీటౌన్ తక్కువ చేసి చూస్తారనే టాక్ కూడా ఉంది. వీటన్నింటినీ ఒక్క సినిమాతో పోగొట్టారు డైరెక్టర్ రాజమౌళి. బాహుబలి తర్వాత తెలుగు సినిమా రేంజ్ దేశాల వరకు వెళ్ళిపోయింది. RRRతో తెలుగోడి సత్తా ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. దీంతో బాలీవుడ్ భామలు కూడా తెలుగు ఆఫర్లను ఓకే అనేస్తున్నారు. ఒకప్పుడు టాలీవుడ్ ఆఫర్ వచ్చినా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునే బీటౌన్ భామలు ఇప్పుడు ఇక్కడ అవకాశం వస్తే చాలు అని ఎగిరి గంతేస్తున్నారు. ఈ క్రమంలో ఒక స్టార్ సినిమాలో నటిస్తున్న అమ్మడికి మరో లక్కీ ఛాన్స్ వస్తే డబుల్ ధమాకా అన్నట్లు అవుతుంది. లేటెస్ట్ గా అలాంటి ఒక ఛాన్స్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా చెంత చేరిందని తెలుస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దీపికా పదుకునే అంటే స్పెషల్ క్రేజ్ అని అందరికీ తెలిసిందే. ఈ అమ్మడు సినిమాలో ఉంది అంటే చాలు ఆడియన్స్ కి పండుగ అన్నట్లే. బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న దీపిక తెలుగులో ప్రభాస్ సరసన కల్కి 2898 AD సినిమా చేస్తుంది. ఈ సినిమాలో నటించేందుకు గాను 10 నుంచి 15 కోట్ల దాకా దీపిక రెమ్యునరేషన్ గా అందుకుందని టాక్. కల్కి సినిమా రిలీజ్ అవ్వకుండానే దీపికాకి మరో టాలీవుడ్ బిగ్ ఆఫర్ వచ్చిందని టాక్ వినిపిస్తోంది. ఈసారి పుష్పరాజ్ సినిమాలో దీపిక నటించే అవకాశం ఉందంట. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా ప్లానింగ్ లో ఉందని కూడా సమాచారం. ఆ సినిమాలో దీపికా పదుకునేని హీరోయిన్ గా తీసుకుంటున్నారట. త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ సినిమా అంటే అది బ్లాక్ బస్టర్ హిట్ అనే టాక్ ఉంది. ఆల్రెడీ హ్యాట్రిక్ సినిమాలతో అదరగొట్టిన ఈ ఇద్దరు కలిసి చేయబోయే 4వ సినిమాలో దీపిక స్పెషల్ అట్రాక్షన్ కానుంది. మరి అల్లు అర్జున్ తో దీపిక రొమాన్స్ ఎలా ఉండబోతుందో చూడాలి. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.